హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జ్ఞానేశ్వర్. నా ఛానల్ నేమ్ క్యూట్ టెంపుల్ ఛానల్. వెల్కమ్ టు BB7 అప్డేట్స్. BB7కి సంబంధించినటువంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటాను కదా. ఈరోజు కూడా కొత్త అప్డేట్తో వచ్చాను. బిగ్ బాస్ 7 ఫినాలే గెస్ట్గా ప్రిన్స్ మహేష్ బాబు రాబోతున్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్లో బిగ్ బాస్ భారీ ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందా లేదా, ఉంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు, అలాగే విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది, ఇవన్నీ వివరాలు మీకు తెలవాలంటే మన వీడియో చూడండి. జస్ట్ 5 minutes వీడియో చూడడం వల్ల మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ BB7 గెస్ట్గా ప్రిన్స్ మహేష్ బాబు గారు రావడం అనేది చాలా సూపర్ డూపర్ అని చెప్పుకోవచ్చు. BB7 అనేది ఇంకా సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఆ రోజు TRP రేటింగ్ కూడా పైలిపోయే ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మహేష్ బాబు గారి పేరు ట్రెండింగ్లో ఉంది. ఎందుకంటే ప్రిన్స్ మహేష్ బాబు గారు రాజమౌళి గారితో మూవీ చేయడం వల్ల తను వరల్డ్ వైడ్గా ఇప్పుడు ఫేమస్ అయ్యాడు ప్రిన్స్ మహేష్ బాబు. సో మహేష్ బాబు రావడం అనేది చాలా హ్యాపీ అని చెప్పుకోవచ్చు. BB7 తెలుగు ఫినాలే ఎపిసోడ్ ఈజ్ గెట్టింగ్ బిగ్గర్ విత్ ది ప్రిన్స్ ఆఫ్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. సో మొత్తానికి మహేష్ బాబు రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అలాగే బిగ్ బాస్ భారీ ట్విస్ట్ ఇస్తుందా మిడ్ వీక్ ఎలిమినేషన్లో అంటే అవునని చెప్పుకోవచ్చు. మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్లో అర్జున్ అంబాటి ఎలిమినేట్ అయ్యాడని, బట్ ఇంకొక సోర్స్ నుంచి ఏంటంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది లేదు అని, అలాగే టాప్ 6 ఓన్లీ టాప్ 6 ఈసారి ప్లాన్ చేస్తున్న బిగ్ బాస్ అని చెప్పి లేటెస్ట్ సమాచారం అయితే వచ్చింది. టాప్ 6తో డ్యాన్స్ పర్ఫార్మెన్స్, మేక్ ఓవర్స్ అండ్ ఫైనల్ అవుట్ఫిట్స్ కూడా వచ్చాయి కంటెస్టెంట్కు. సో మనకు వచ్చిన లేటెస్ట్ సమాచారం ప్రకారం అయితే మేక్ ఓవర్ జరుగుతుంది వాళ్ళకు. ఈ రోజు నుంచి వెళ్ళి లైవ్ టెలికాస్ట్ కూడా 24/7 కూడా ఆపేస్తున్నారు. అంటే రేపటి నుంచి వెళ్ళి వాళ్ళకు డ్యాన్స్ ప్రోగ్రాంలో డ్యాన్స్ ప్రాక్టీస్ కానీ, అవుట్ఫిట్లు కానీ అన్నీ చెక్ చేసుకోవడము, ఫినాలే షూటింగ్ కూడా స్టార్ట్ చేయాలని చెప్పి బిగ్ బాస్ టీం ప్లాన్ చేస్తుండ్రు. సో మనకి ఈరోజు ఉంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది, లేదంటే లేదు. ఒక సోర్స్ ప్రకారం అయితే 100% లేదనే ఒక సోర్స్ కూడా వచ్చింది. సో నో మిడ్ వీక్ ఎలిమినేషన్, టాప్ 6 ఫినాలేలో చూడొచ్చు మనము. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది క్యాన్సిల్ చేశారని చెప్పి లేటెస్ట్ అయితే సమాచారం అయితే వచ్చింది. సో మొత్తానికైతే మనం టాప్ 6 కంటెస్టెంట్ని బిగ్ బాస్ హౌస్లో చూడబోతున్నాము. అలాగే BB6 విన్నర్ ఎవరయ్యే ఛాన్స్ ఉంది అని అందరు అడుగుతున్నారు కదా. BB6 విన్నర్ అయ్యే ఛాన్స్ ముగ్గురికి మాత్రం ఉంది. అది ఎవరు అంటే పల్లవి ప్రశాంత్ టాప్ ప్లేస్లో కొనసాగుతుండ్రు, దాని తర్వాత అమర్దీప్ చౌదరి, దాని తర్వాత శివాజీ గారు కొనసాగుతుండ్రు. సో అఫీషియల్ ఓటింగ్ ఎలా ఉందో మనకు తెలియదు. కాబట్టి అన్అఫీషియల్ ఓటు పరంగా చూసుకుంటే ఇప్పటివరకు ఎలిమినేషన్ రౌండ్ కూడా సేమ్ అన్అఫీషియల్ పోర్ ప్రకారమే జరిగాయి. సో ఇప్పుడు అన్అఫీషియల్ పోర్ యూట్యూబ్ కానీ, ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ ఏ విధంగా చూసినా కూడా అన్అఫీషియల్ పోర్లో పల్లవి ప్రశాంతే టాప్లో కొనసాగుతుంది. కాబట్టి పల్లవి ప్రశాంత్ టాప్స్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని అర్థమవుతుంది. అలాగే December 25th మీటింగ్ ఉంది. అదేంటంటే OTT పెట్టాలా వద్దని చెప్పి బిగ్ బాస్ టీం వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే గ్రాండ్ ఫినాలే అనేది December 17th క్లోజ్ కాబోతుంది. గ్రాండ్ ఫినాలే షూట్ ఫ్రైడే నుంచి స్టార్ట్ అవుతుంది. 3 days ఉంటుంది. విన్నర్ అనౌన్స్మెంట్ ఆన్ సండే December 17th లైవ్ టెలికాస్ట్ లాగా చేస్తారు. ఒక 30 minutes ఆర్ 1 hour డిఫరెన్స్లో. అంటే లాస్ట్ టాప్ 2 కంటెస్టెంట్లు ఉన్నప్పుడు సాటర్డే వరకు షూటింగ్ చేసి లాస్ట్ కంటెస్టెంట్ షూటింగ్ అనేది సండే రోజు స్టార్ట్ చేస్తున్నారు. అంటే మనకు లైవ్ టెలికాస్ట్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ టాప్ 2 షూటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే విన్నర్ ఎవరు అయ్యారు అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బయటికి తెలియద్దని చెప్పి BB టీం చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది. ఇది ఉల్టా పల్టా సీజన్ కాబట్టి 100% విన్నర్ బయటికి తెలియద్దని ప్లాన్ చేస్తుంది. అలాగే ఈ 14 వారాలైనా ఇంతవరకు విన్నర్ డిసైడ్ అవ్వలేదు అనేది ఇదే ఫస్ట్ టైం ఈ సీజన్ అని చెప్పుకోవచ్చు. BB1, 2, 3, 4, 5, 6 OTT అన్నీ చూసినా కూడా 12 వారాలకి విన్నర్ అనేది వారు 1 side అయింది. బట్ ఈ 14 వారాలైనా కూడా విన్నరు వారు 1 side అవ్వకపోవడం అనేది BB7 అనేది చరిత్ర సృష్టించని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విన్నర్ కోసం ముగ్గురు గట్టిగా పోటీ పడుతున్నారు. అమర్దీప్ చౌదరి ఎంత ఫాల్స్ గేమ్ ఆడినా, ఎంత తొండి గేమ్ ఆడినా, ఎంత తన నెగిటివిటీ ఉన్నా బట్ విన్నర్ కోసం అయితే చాలా గట్టిగా ట్రై చేస్తుండు. అలాగే శివాజీ గారు 14th వీక్ తనకు ఎంత నెగిటివిటీ వచ్చినా కూడా తను కూడా విన్నర్ కోసం గట్టిగా ప్లాన్ చేస్తుండు. సో పల్లవి ప్రశాంత్కి అయితే ఎక్కడ లేనటువంటి అభిమానం రావడంతో పల్లవి ప్రశాంత్ కూడా టాప్లో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే టైటిల్ విన్నర్ అవుతారు ఎంపీ యావర్ ఫ్యాన్స్ కానీ, ప్రియాంక ఫ్యాన్స్ కానీ, అలాగే మన అర్జున్ అంబాటి ఫ్యాన్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆశ పెట్టుకోవద్దు. 100% వాళ్ళు విన్నర్ గారు, రన్నర్ గారు, వీళ్ళు ముగ్గురు ఎట్టి పరిస్థితుల్లో విన్నర్ గారు, రన్నర్ గారు ఎవరంటే అర్జున్ అంబాటి కానీ, ప్రిన్స్ యావర్ కానీ, ప్రియాంక జైన్ వీళ్ళు విన్నర్ గారు, రన్నర్ గారు. వాళ్ళ ఫ్యాన్స్ డిసప్పాయింట్ కావద్దు. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు చాలా లిస్ట్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ కావద్దని చెప్తున్నాను. అలాగే పల్లవి ప్రశాంత్ విన్నర్ అవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక రైతు బిడ్డగా ఎక్కడి నుంచో BBలోకి వచ్చాడు. కప్ కొట్టాలనే క్వాలిటీస్ పల్లవి ప్రశాంత్లో ఉన్నాయి. కొట్టి రావాలని కోరుకుంటున్నా. ఒకటే చెప్పగలను, ప్రశాంత్లో ఎవరు ఆడలేదు.
తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తన గేమ్ స్టైల్ తన అందరికన్నా యూనిక్ అని ప్రూవ్ చేసుకున్నాడు. ఈ డిజర్వ్ ది కప్ ఫర్ మోర్ దెన్ ఎనీవన్ టు బిగ్ బాస్ 7. సో పల్లె ప్రశాంత్ గెలవాలని మనసారా కోరుకుంటూ జై హింద్.